హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్నో పడేటప్పుడు ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా. కొన్ని ప్లేసెస్లో అయితే అసలు స్నోయే పడదు. అలాంటి ప్లేస్లో స్నో చూసినప్పుడు అయితే చాలా సర్ప్రైజింగ్గా, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మేము ఉండేదైతే టెక్సస్లో. యూఎస్లో స్నో పడని స్టేట్స్లో టెక్సస్ కూడా ఒకటి. నార్థన్ సైడ్ సివియర్ వింటర్ స్టార్మ్ ఉండడం వల్ల మాకు కూడా స్నో పడింది. ఇవాళ అయితే నేను మీకు మంచి మటన్ సూప్తో పాటు స్నో పడని ప్లేస్లో స్నో పడితే ఎలా ఉంటుందో కూడా చూపించబోతున్నాను. సో కమ్ ఆన్. స్నో పడే ముందు రోజు అయితే ఇక్కడ ఫుల్ వర్షం పడింది. అది ఐస్తో మిక్స్ అయిన రెయిన్ అనమాట. దాన్ని మనం స్లీట్ అంటాము. నైట్ అంతా ఈ ఐసీ రెయిన్ పడింది. మార్నింగ్ లేచేసరికి చూస్తే ఇక వైట్ స్నో లేయర్ ఉంది. గ్రిల్స్ కూడా చూడండి, ఫ్రిడ్జ్లో కానీ మనకి ఐసికల్స్ ఉంటే ఎలా ఉంటుందో అట్లా వచ్చేసాయి. పొద్దున్నే లెగవగానే ఈ స్నో కనిపించేసరికి నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇంకా ప్రతి రూమ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క కట్టెను ఓపెన్ చేసి ఆ రూమ్లోంచి స్నో ఎలా కనిపిస్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నాను. మీరు కనుక ఆ కార్స్ దగ్గర గమనిస్తే అక్కడ లేయర్ చూడండి, వైట్గా లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. అది ఇంకా కంప్లీట్ స్నోఫాల్ కాదు, జస్ట్ ఐస్. ఈ ఫ్రీజింగ్ టెంపరేచర్కి పడిన ఐస్ కాస్త అట్లా స్నోగా మారింది. టైం 7 అయింది కానీ ఇంకా చీకటిగానే ఉంది కాబట్టి పిల్లలు కూడా లెగవలేదు. సో వాళ్ళు లేచే వరకు నేను ఈ స్నో చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. Are you ready to see the snow? Are you excited, Joy? What do you want to do in the snow? I want to build a snowman. You want to build a snowman? Do you want to take your teddy with you? టెక్సస్ స్టేట్ చాలా వేడిగా ఉంటుంది. స్నో పడే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఒకసారి స్నో పడిందంట. ఇంకా మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే సివియర్ వింటర్ స్టార్మ్ వల్ల ఇక్కడ స్నో పడింది. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా స్నో వచ్చేసరికి ఇక్కడ చాలా ప్రాబ్లం అయిందంట. కొన్ని ప్లేసెస్లో వాటర్ లేక, ఎలక్ట్రిసిటీ లేక చాలా ఇబ్బంది పడ్డారంట. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి పని ఇంకా పవర్తోనే నడుస్తుంది అనమాట. కానీ లాస్ట్ ఇయర్ మేము ఈ స్టేట్లో లేము, అప్పుడు ఇలినాయ్లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఎలాగో ఫుల్ స్నో పడుతుంది. కానీ విన్నాము న్యూస్లో ఇక్కడ చాలా ప్రాబ్లం అయింది అందరికీ అని చెప్పి. ఈ ఇయర్ కూడా మాకు ముందుగా ఏం తెలీదు. నిన్న వర్షం పడుతుంటే వెదర్ రిపోర్ట్ చూస్తే అప్పుడు స్నో స్టార్మ్ అని చెప్పి ఉంది ఇక్కడ. స్నో స్టార్మ్ అని తెలియగానే ఫస్ట్ నా మైండ్ ఫుడ్ వైపు వెళ్ళింది. గబగబా ఓవెన్లో కేక్ బేక్ చేసేసేయటానికి పెట్టాను. ఇంకా కొన్ని బొగ్గులు, ఒక లైటర్, క్యాండిల్ కూడా దగ్గర పెట్టుకున్నాను. ఇన్ కేస్ ఎమర్జెన్సీలో వంట చేసుకోవడానికి ఆ బొగ్గుల్ని హీట్ చేసుకొని దాని మీదే ఈజీగా అయిపోయే ఆమ్లెట్ అట్లాంటివి చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడే కొంచెం స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా అయితే అసలు కనిపించకుండా స్నో పడుతూ ఉంది. ఇంకా స్నో చూస్తూ నేను ఒకటి నోటీస్ చేశాను. కొంచెం కెమెరా దగ్గరికి పెట్టి చూసేసరికి చూడండి వైర్స్ అన్నిటికీ ఐస్ ఎలా పట్టిందో. మామూలుగా మనకి లైటింగ్స్ ఉంటాయి కదా, సేమ్ లైటింగ్స్ లాగా ఉన్నాయి అది చూడగానే. ఇది నోటీస్ చేయనంత వరకు అయితే నేను చాలా కూల్గా స్నో చూసుకుంటూ రిలాక్స్ అవుతూ ఉన్నాను. ఇంకా అది చూసేసరికి ఇప్పుడు స్నోఫాల్ కూడా ఎక్కువైపోయింది కదా. వెంటనే నాకు ఇంకా భయం వేసింది. అమ్మో పవర్ పోతుందా ఏంటి అని చెప్పి గబగబా వెళ్ళి వంట స్టార్ట్ చేశాను. అన్నం కూరతో పాటు ఇవాళ చాలా చల్లగా ఉంది కదా, ఈ వెదర్లో వేడిగా సూప్ తాగాలనిపించింది. మామూలుగా అయితే ఇక్కడ ఫ్రోజన్ మీటే యూస్ చేస్తాము, తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకుంటాము. నేను ఒక సగం ఆనియన్, ఇంకా కొన్ని గార్లిక్ కచ్చా పచ్చగా దంచుకుంటున్నాను. నా దగ్గర అల్లం లేదు, సో వాటితోనే మేనేజ్ చేస్తున్నాను. ఇంకా స్పైసెస్ ఏమో ఇవి తీసుకున్నాను. చిన్నపిల్లలకి బోన్ సూప్ తాపిస్తే చాలా మంచిది. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సూపే కాబట్టి వాళ్ళు ఈజీగా మింగేస్తారు. మనం ఇది లో ప్రెషర్లో కుక్ చేస్తాము. అప్పుడు సూప్లోకి ఆ బోన్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ వెళ్తాయి. ఒక టమాటా యాడ్ చేసి కొంచెం మగ్గించండి. ఆ తర్వాత కాస్త పసుపు, సాల్ట్, కొంచెం వాటర్, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను కారం వేయటం లేదు, దాని బదులు నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి 1/2 kg బోన్స్ అండి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నేను ఈ లిడ్ క్లోజ్ చేస్తున్నాను. లో ప్రెషర్లో కుక్ చేస్తాం కాబట్టి అట్లీస్ట్ 2 గంటలు పడుతుంది. కానీ 3 hours పెట్టుకుంటే బాగా అవుతుంది సూప్.
ప్రెషర్ పోయిన తర్వాత కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో సూప్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. మేమైతే ఎక్కువ పిల్లల కోసమే తీసుకొస్తాము బోన్స్. డెలివరీ అయినప్పుడు స్టార్టింగ్లో నేను కూడా తాగేదాన్ని. స్నోఫాల్ లేని చోట స్నో చూస్తే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది కదా. నాకైతే ఇవాళంతా ఆ ఎగ్జైట్మెంటే ఉంది. ఇంకా గబ్బగబ్బా పనులు చేసేసుకున్నాను. వంట కూడా 2 పూట్లకి చేసేసాను. ఇక్కడికి వచ్చి స్నో చూస్తూ ఉంటే ఆ ట్రీ ఉంది కదా, అసలు చాలా స్పెషల్గా అనిపించింది నాకు. స్నో అంతా నిండా దానికి పట్టేసి భలే ఉంది. ఈ రోజు మొత్తం ఆగకుండా మాకు స్నో పడుతూనే ఉంది. పిల్లలైతే స్నోలో ఆడుకుంటామని చెప్పి అడిగారు విండోలోంచి చూసినప్పుడు. కానీ ఈ స్నోకి వెళ్ళే డ్రెస్సెస్ లేవు సరిగ్గా ఇంట్లో, అందుకని చెప్పి తీసుకొని వెళ్ళలేదు నేను. ఇంక ఇంట్లోనే ఏదో ఒక రకంగా మేనేజ్ చేశాను వాళ్ళని. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. నిన్నంతా బయటకు వెళ్ళలేదు స్నో పడుతుంది కాబట్టి. ఇవాళ అయితే స్నో ఆగిపోయింది. సో అసలు బయట ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్తున్నాను నేను ఇప్పుడు. అపార్ట్మెంట్ కమ్యూనిటీ మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. మామూలుగా అయితే స్నో క్లీన్ చేస్తారు మెయింటెనెన్స్ వాళ్ళు, కానీ ఈ స్టేట్లో స్నో పడదు కదా, సో అలాంటి మెయింటెనెన్స్ లేదనుకుంటా. ఇక్కడ మొత్తం ఐసే ఇదంతా. కాలు పెడితే జారిపోతుంది. ఇక్కడ రోడ్డు కూడా ఐసే ఉంది, క్లియర్ చేయలేదు. ఫస్ట్ కిందకి వెళ్ళి కార్ మీద ఉన్న స్నో క్లీన్ చేసి రావాలి, లేకపోతే అది గట్టిగా అయిపోతే ఇంకా వెంటనే పోదు. చాలా చల్లగా ఉంది. కింద అయితే ఫుల్ ఐస్ ఉంది. మేము ఇక్కడికి మూవ్ అయ్యేటప్పుడు స్నో ఉండదు కదా, మాకు స్నో క్లీన్ చేసేది కూడా తెచ్చుకోలేదు కార్లో. స్నో ఎండిపోతే ఐస్ లాగా అయిపోతుంది. కార్ మీద అంతా స్నో ఉంది కదా, నేను ఫస్ట్ అయితే ఈ గ్లాస్ క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెష్గా పడిన స్నోయే కాబట్టి ఈజీగానే వస్తుంది. చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇందులో చేయబెడితే గ్లౌజ్ ఉన్నా సరే ఏదైనా తెచ్చుకోవాలి ఫస్ట్ వెళ్ళి. బ్రష్ కూడా లేదు. నేనైతే మామూలు క్లీనింగ్ బ్రష్ పెట్టి క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ లా ప్రకారం గ్లాస్ మీద స్నో ఉండకూడదు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నేను గ్లాస్ మీద ఉన్న స్నో అంతా క్లియర్ చేస్తున్నాను. మనం బయటకు వెళ్ళేటప్పుడు స్నో ఉంటే మనకి పెనాల్టీ వేస్తాం. ఇప్పుడు మీకు రోడ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఉండండి. మామూలుగా అయితే స్నో పడే స్టేట్స్లో అయితే మనకి స్నో పడిన వెంటనే వచ్చి వెహికల్స్ స్నో క్లియర్ చేస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే సాల్ట్ చల్లుతారు, కానీ ఇక్కడ సాల్ట్ లేదు, స్నో క్లియర్ చేయడానికి లేదు. అసలు ఫుల్ ఐస్. ఇది కాలు పెడితే జారిపోతుంది. ఇట్లాంటి వాటిలో మనం స్నో పడే దగ్గర ఆల్ వీల్ డ్రైవ్ అనే వెహికల్స్ తీసుకోవాలి. సో దట్ గ్రిప్ బాగుంటుంది. 4 వీల్ డ్రైవ్ తీసుకుంటే బ్రేక్స్ సరిగ్గా పడక యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ అయితే కొంచెం సేఫ్టీ అనమాట. ఈ సైడ్స్లో ఇంకా బ్యాక్ సైడ్ స్నో ఈజీగానే క్లియర్ అయిపోతుంది, కానీ ఫ్రంట్ గ్లాస్ మీదనే అసలు గట్టిగా అతుక్కుపోయి ఉంది స్నో. మీకు చూపిస్తూ ఉండండి. చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఉంది, చూడటానికి చాలా బాగుంది. గట్టిగా పోగొట్టాలని ట్రై చేస్తే స్క్రాచెస్ పడతాయేమో, ఇంకా ఇలా వదిలేస్తున్నాను నేను. సన్లైట్ పడితే ఇది కరిగిపోతుంది. కొద్దిగా సన్లైట్ వస్తూ పోతూ ఉంది. కొంచెం మంచు కరుగుతుంది. ఇప్పుడే కొన్ని కార్స్ కూడా వస్తున్నాయి, కానీ చాలా స్లోగా వెళ్తున్నాయి. గమనించారా మీరు కార్స్? What can you see? కలర్స్ ఎక్కడ ఉన్నాయి? అరే జేజే ఏం చేస్తున్నావు?
కార్సా సన్లైట్ వచ్చింది కదా, కాస్త ఇవాళ టెంపరేచర్ ఓకే, అందుకనే కొంచెం డోర్స్ ఓపెన్ చేశాను. వీళ్ళు కూడా చూస్తారు స్నో అని చెప్పి. ఆల్మోస్ట్ కరిగిపోయింది బయట స్నో అయితే. స్నో పడేటప్పుడే కాదు, కరిగిపోయేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. మీరు గమనించారా ఆ ట్రీస్ ఎంత బాగున్నాయో సన్లైట్ పడి. 3 డేస్లో మొత్తం నార్మల్ అయిపోయింది, స్నో అంతా కరిగిపోయింది. సో స్నో పడని ప్లేస్లో స్నో పడితే ఇలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగా ఈ టైం ఏం ప్రాబ్లం అవ్వలేదు కాబట్టి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and see you in my next video. Until then, take care. Bye.